కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క నేతృత్వంలో మన రెండు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. నిన్న వారు విజయవాడలో పూర్తిగా పర్యటించి ఈరోజు వారితో పాటు నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అందరం కలిసి కూడా ఇలా ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము, రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం, ఫోటో ఎగ్జిబిషన్ గాని ఇవన్నీ కూడా రైతులతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది. ఇది రాజకీయ కోణంతో చూసినటువంటి సమస్య కాదు. ప్రజల కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాసటగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడానికి సిద్దం ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అన్ని విషయాలు వినడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తాం, ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కేంద్ర మంత్రి విలువలే కలిసిండి ఎప్పుడైనా కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకునే దమ్ము లేదా, తెలివి లేదా వాళ్ళకు? కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలే. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం వలన వేల కోట్ల రూపాయలు వాపసు పోయినాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఇలా బతుకట్లే పరిస్థితి.